హాయ్ గైస్, వీడియో చూడగానే మీకు ఇక్కడ అర్థమైపోయింది కదా నేను ఇక్కడ ఏం రెసిపీ చూపిస్తున్నాను అనేది. ముందుగా ఈ స్వీట్ రెసిపీ కోసం నేను డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాలను పెట్టుకున్నాను. ఇవి కాస్త వేడవగానే ఇందులోకి సరిపడినంత వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ బాదం పప్పుల్ని అలాగే పిస్తా పప్పుల్ని కాస్త కచ్చాపచ్చాగా దంచేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. అలాగే ఇక్కడ మనకు చక్కెర అనేది బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను సేమియాని యాడ్ చేస్తున్నాను. నా దగ్గర రోస్టెడ్ సేమియా ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ యాలకుల పౌడర్ని కూడా చేసేసుకొని యాలకుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ సేమియా ఉడికే అంతలో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. తాలింపు కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకుల్ని అలాగే కిస్మిస్ పలుకుల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇందులో మనం ముందుగానే కాస్త దంచి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుల్ని కూడా వేస్తున్నాను. ఇవన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ సేమియాలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ చేసుకుంటే మన టేస్టీ సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.